workmen unity Jindabad. Our unity Jindabad. Our unity Jindabad. Inqilab Jindabad. Implementation of 5-day banking with demand. Implementation of 5-day banking with demand. Immediate withdrawal of anti-employee directors of DFS we demand. Abolition of percent tax by bank we demand. Unity Jindabad. Officers Jindabad. Our unity Jindabad. Our unity Jindabad. Inqilab Jindabad. Inqilab we demand. Adequate recruitment in all cadres we demand. Implementation of a 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Regularization of temporary employees we demand. Regularization of temporary employees we demand. Resolution residual issues with the IBA we demand. Resolution of residual issues with the IBA we demand. Enhancement of gratitude par with the central we demand. Government employees we demand. Privatization of IDBI we oppose. Privatization of IDBI we oppose. Outsourcing of permanent jobs in banks we oppose. యూపీఏ తరఫున డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. మా సమస్యలు పెరిగిపోయినటువంటి మా సమస్యల కోసం 5 days బ్యాంకింగ్, అవుట్సోర్సింగ్ యొక్క జాబులు నిలుపుదల చేయాలని, ఉన్న ఎంప్లాయీస్ని పర్మిట్ చేయాలని, దాంతో ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కస్టమర్ సర్వీస్ కూడా చాలా డిలే అయిపోతుంది. ఉన్నటువంటి స్టాఫ్ రిటైర్మెంట్ అయిపోతున్నారు కానీ న్యూ రిక్రూట్మెంట్స్ ఇంతవరకు తీసుకోవట్లేదు గవర్నమెంట్. కనుక వీటన్నిటి మీద మేము మా యొక్క సమస్యల్ని, మా యొక్క కోరికలను తీర్చేదాని కోసం మేమందరం ఈరోజు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. కనుక రాబోయే రోజుల్లో రేపు మార్చి 24, 25, 26 తారీఖుల్లో కూడా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మా డిమాండ్ల సాధనలో గవర్నమెంట్ కానీ మాకు కలిసి రాకపోతే కనుక ఇంకా ఉధృతంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేసి మా యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మా యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటానికి మేము ఎంతకైనా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు విఎస్ఆర్ సుధాకర్ రావు అండి. ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పనిభారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5-day బ్యాంకింగ్ అడుగుతున్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు. మేమందరం ఒక రంగ సైనికుల్లాగానే ఈ ఆర్థిక ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాం. నిజాయితీగా బ్యాంకుని ముందుకు నడిపిస్తున్నాం. ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఉంటున్నాం. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా సమస్యలు చాలా ఫేస్ చేస్తున్నాం. ఇది మాత్రం తగదు. రిక్రూట్మెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత ఎంతో కాలం నుంచి బ్యాంకులో పనిచేస్తున్న టెంపరీ ఎంప్లాయీస్, క్యాజువల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి. మాకు సమ్మె ఇచ్చిన నోటీస్ ప్రకారం 24, 25 మార్చి 24, 25 తారీఖుల్లో 2 రోజులు స్ట్రైక్ జరుగుతుంది. మాకు ఈఓబియు ఇచ్చిన పిలుపు ప్రకారం ఈ రోజున మా డెమాన్స్ట్రేషన్స్ని అందరం ఒక చోట చేరి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి ఈ మీడియా ద్వారా అలాగే మా ద్వారా కూడా మేము వాళ్ళకి విన్నవించి ఇది మీకోసమే మేము చేస్తున్నది అనేది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కూడా సహకరించి ప్రజలందరూ బాసగా నిలవాలి. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఈఓబియు ఇచ్చిన ప్రకారం డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. నా పేరు శ్రీనివాసన్, ఐబాక్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను.
మేము మా నెక్స్ట్ మంత్ మార్చి 24, 25 తేదీ స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మెయిన్ మా డిమాండ్స్ 4 5 డే బ్యాంకింగ్. ఆల్రెడీ మేము పోరాడితే ఎల్ఐసి వాళ్ళకి 5 డే బ్యాంకింగ్ ఇచ్చేశారు. ఇట్లా మెయిన్ 5 డే బ్యాంకింగ్. ఈ రోజుల్లో బ్యాంకు రావాల్సిన కస్టమర్స్కి అవసరం కూడా లేకుండా పోతుంది. అన్ని మొబైల్ ఫోన్లో యాప్ల ద్వారా ఫోన్పే, యాప్, యోనో ఇట్లా యాప్ల ద్వారానే పని అయిపోతున్నది. రెండోది గ్రాట్యుటీ మాకు 25 lakhs ఇవ్వాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 25 lakhs ఇచ్చారు. మాకు 25 lakhs ఇవ్వాల్సిన అదొక డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. ఈ రిక్రూట్మెంట్ లేనివల్ల బ్యాంకులో రోజు దాదాపు సంవత్సరానికి 50-60 వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రిటైర్డ్ అయిపోవడం వల్ల స్టాఫ్ బాగా తగ్గిపోయారు. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి మెయిన్ మీద ఒక డిమాండ్. దీనిలో భాగంగా మార్చి 3వ తేదీ మేము పార్లమెంట్ దగ్గర ధర్నా చేయడానికి ఒక కాల్ ఇచ్చాము. అట్లా నెక్స్ట్ మంత్ 24వ తేదీ, 25వ తేదీ స్ట్రైక్ కాల్ ఇచ్చాం. అప్పుడు కనుక గవర్నమెంట్ కనుక తిరిగి రాకపోతే ఈ స్ట్రైక్ని మా ముందుకు తీసుకెళ్లి మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం. Implementation of 5 day banking with demand. Implementation of 5 day banking with demand. Immediate withdrawal of anti-demand. Declaration of temporary employees with demand. Declaration of temporary employees with demand. Declaration of temporary. బ్యాంక్ మీరింగ్ ద్వారా మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేందుగా కోరుతున్నాము. అదేవిధంగా మార్చి 7వ తేదీన మరలా డిమానిస్ట్రేషన్ కార్యక్రమం 5:30కు ఉంది. ముఖ్యంగా మరలా మార్చి 21వ తేదీన మరలా డిమానిస్ట్రేషన్ కార్యక్రమం ఉంది. మధ్యలో ఒకరోజు ర్యాలీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అది బైక్ ర్యాలీయా లేక మన ఉద్యోగుల వాక్ ర్యాలీ అనేది తర్వాత నిర్ణయించి మన బియ్యం జిందాబాద్, బియ్యం మార్చాన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏంది అనేది మీకు అందరికీ వాట్సాప్ ద్వారా అన్ని విషయాలు మీకు వెల్లడవుతాయి. అందరూ ఇట్లాగే వచ్చి మన ప్రోగ్రామ్ చేసుకుంటూ మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యేదాకా మనం పోరాడుతూనే ఉండాలి. జెండాలు పైకి ఎగిరాయి, పిడికలు బిగించి మన డిమాండ్ సక్సెస్ అయ్యేంత వరకు మనం పోరాడుతూనే ఉందాం. థ్యాంక్ యూ.